నమస్తే. పటాన్ చెరువులో పంచాయతీ ఇప్పట్లో తగ్గేటట్టుగా లేదు. సో చాలా రోజులుగా ఇద్దరి మధ్యలో జరుగుతున్నటువంటి విభేదాలు రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలుసు. ముఖ్యంగా గూడెం మహిపాల్ రెడ్డి వర్సెస్ కాటా శ్రీనివాస్. చాలా సందర్భాల్లో చూసిన మనం ఇద్దరి మధ్యలో ఆధిపత్య పోరు కోసం పటాన్ చెరువులో చాలా ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీతోటి అనుబంధంగా ఉన్నటువంటి వ్యక్తి కాటా శ్రీనివాస్ గౌడ్. కాటా శ్రీనివాస్ గౌడ్కి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఓటమి పాలు కావడం, అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి అభ్యర్థి గూడెం మహిపాల్ రెడ్డి గెలిచి ఆయన అధికార పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీలో చేరడం, ఇదంతా కాటా శ్రీనివాస్ గౌడ్కి మొదటి నుంచి కూడా నచ్చట్లేదు. ఎందుకంటే గతంలో కాటా శ్రీనివాస్ గౌడ్ యొక్క అనుచరులపైన, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైన గూడెం మహిపాల్ రెడ్డి కేసులు పెట్టినటువంటి సందర్భాలు కోకొల్లలు బీఆర్ఎస్ పార్టీ హయాంలో. దాని తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో గూడెం మహిపాల్ రెడ్డి పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలపైన కేసులు పెట్టేటువంటి ప్రయత్నం చేయడం, అలాగే ఖాళీ భూములపైన కన్నేయడం, అలా కాంగ్రెస్ పార్టీ కోసం కాకుండా బీఆర్ఎస్ పార్టీ కోసమే మళ్ళీ పనిచేయడం, ఇదంతా ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ నేతలని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని, కాంగ్రెస్ పార్టీ కోసం మొదటి నుంచి పనిచేస్తున్నటువంటి వ్యక్తులకి కోపాన్ని తెప్పించేటువంటి అంశం. మొన్న మనం చూసుకోవడం జరిగింది. పటాన్ చెరువులో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో మాజీ ముఖ్యమంత్రి ఫోటో పెట్టుకున్నట్టుగా అప్పించి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో కనీసం కనబడట్లేదు. గులాబీ జెండాలు కనబడతా ఉన్నాయి, గులాబీ కుర్చీలు కనబడతా ఉన్నాయి పటాన్ చెరువులో గూడెం మహిపాల్ రెడ్డి క్యాంప్ ఆఫీసులో. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కండువాలు కనబడాయి, జెండాలు కనబడాయి. రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి పనులపైన గూడెం మహిపాల్ రెడ్డి యొక్క ఆ భాష కానీ, గూడెం మహిపాల్ రెడ్డి యొక్క మాట కానీ ఉండదు. మనం కూడా గూడెం మహిపాల్ రెడ్డిని గతంలో కలిసినటువంటి సందర్భంలో ఉంటే ఉంటుంది, లేకపోతే లేదు, ఫోటో పెట్టుకోవాలని ఏమైనా ఉందా రూల్ అని చెప్పేసి మననే ఎదురు ప్రశ్నించడం జరిగింది. ఇదంతా కూడా గత చరిత్ర నేను చెప్పేది. ఈరోజు మళ్ళీ గూడెం మహిపాల్ రెడ్డి వర్సెస్ కాటా శ్రీనివాస్ గౌడ్, ఈ ఇద్దరి మధ్యలో మళ్ళీ ఒకసారి పంచాయతీ ముదిరిపోయింది. ఈరోజు ఒక ఫంక్షన్ హాల్లో జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి కోసం పనిచేయాలంటూ అక్కడ మెట్టు సాయి, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ అటువంటి మెట్టు సాయిని పటాన్ చెరువు ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. ఆ సందర్భంలో ఒక ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో గూడెం మహిపాల్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యవహారం పైన, గూడెం మహిపాల్ రెడ్డి తమ్ముడైనటువంటి మసూదన్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యవహార శైలి పైన కాటా శ్రీనివాస్ గౌడ్ అనుచరులు, కాటా శ్రీనివాస్ గౌడ్ మండిపడడం జరిగింది. ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిని సైతం గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డి బరిలో నిలిపితే ఆయనేమో ఇండిపెండెంట్ అభ్యర్థి కోసం ఆయన పనిచేస్తాడు. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా, బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి అఫీషియల్గా చేరినటువంటి గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోసం పనిచేయడు. మరి ఎందుకు కాంగ్రెస్ పార్టీలో ఉండాల్సి వస్తుంది? కాంగ్రెస్ పార్టీ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోసం ఎలక్షన్స్ 2-3 రోజులు ఉండగా వచ్చి మాట్లాడడం ఏంటి అంటూ కాటా శ్రీనివాస్ గౌడ్ యొక్క అనుచరులు ఈరోజు ధ్వజమెత్తడం జరిగింది. అంటే ముందు నుంచి ఉన్నటువంటి పంచాయతీలే. సో ఎక్కడ సందు దొరికినప్పుడు కూడా ఇద్దరి మధ్యలో విభేదాలు బగ్గుమంటా ఉన్నాయి. మొన్న ఒక కమిటీని కూడా వేయడం జరిగింది. గాంధీ భవన్లో ఈ పంచాయతీ కూడా అయింది. కాటా శ్రీనివాస్ గౌడ్ అండ్ గూడెం మహిపాల్ రెడ్డికి ఇద్దరి మధ్యలో చాలా సందర్భాల్లో సయోధ్య కుదర్చడానికి ప్రయత్నం చేసినప్పటికీ ఎక్కడ కూడా సాధ్యపడలేదు. ఇప్పట్లో ఆ మంటలు చల్లార్చేలాగా కనపడట్లేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా గూడెం మహిపాల్ రెడ్డి వ్యవహార శైలిపైన ఇప్పటికి కూడా కోపంగానే ఉన్నారు. ఎందుకంటే ముందు నుంచి పనిచేస్తున్నటువంటి కార్యకర్తల యొక్క పనులు చేయట్లేదు, వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవట్లేదు, వాళ్ళు వెళ్ళి గూడెం మహిపాల్ రెడ్డికి కలిసినా కానీ వాళ్ళ సమస్యను పట్టించుకోవట్లేదు. గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నేతల యొక్క పనులు పరిష్కారం అయిపోతూ ఉన్నాయి. గూడెం మహిపాల్ రెడ్డి పక్కన ఉన్నటువంటి అనుచర వర్గం అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ మాజీలను వేసుకొని తిరుగుతూ ఉన్నాడు అనేది ప్రధానంగా ఆరోపణ వినపడతా ఉన్నది. సో ఇవన్నీ జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో
ఈరోజు జరిగినటువంటి ఈ సంబంధించినటువంటి ఈ మీటింగ్లో పెద్ద ఎత్తున కూడా మరోసారి విభేదాలు బయటపడడం జరిగింది. ఒకసారి కనుక చూసుకున్నట్టయితే ఇగో ఇదే పంచాయతీ, ఈ పంచాయతీ పంచాయతీ అంతా ఇట్లా జరిగింది. ఒకసారి కనుక ఆ వివరాలను కనుక చూస్తే ఏం జరిగింది అన్నటువంటి విషయాన్ని చూస్తే పటాన్చెరులో కాంగ్రెస్ పార్టీలో మరోసారి బగ్గుమన్నటువంటి విభేదాలు. ఈ విభేదాలకు కారణం ఏంటిది? ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఈరోజు సితారా హోటల్లో పటాన్చెరు కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. దాంట్లో ఎన్నికల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పటాన్చెరు ఎన్నికల ఇన్ఛార్జిగా కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి మెట్టు సాయి ఈరోజు హాజరు కావడం జరిగింది. సో సమావేశానికి హాజరు కానీ ఎమ్మెల్యే గుడెం మహిపాల్ రెడ్డి సమావేశంలో మహిపాల్ రెడ్డిపై ధ్వజమెత్తిన కాటా శ్రీనివాస్ గౌడ్ వర్గం కాంగ్రెస్ నాయకులు. పోలింగ్కు 2 రోజుల ముందు సమావేశం ఏంటని ప్రశ్న. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఆయన వర్గం ఎందుకు రాలేదని అడిగిన కాటా శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యే తమ్ముడు ఇండిపెండెంట్ అభ్యర్థిని బరిలోకి నిలిపి ప్రచారం చేస్తున్నాడని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి కోసం ఒక్కసారి కూడా ప్రచారం చేయలేదంటూ కాటా వర్గం కాంగ్రెస్ నాయకులు ఆరోపణ. పటాన్చెరు కాంగ్రెస్ పార్టీ గ్రూపు తగాదాలను చూసి తలపట్టుకున్న ఎన్నికల ఇన్ఛార్జి మెట్టు సాయి అని చెప్పేసి ఒక వార్తను అయితే చూసుకోవచ్చు. అన్న నమస్తే. హలో అన్న, నేను అనిల్ మాట్లాడుతున్నా అన్న, మన తొలి వెలుగు. అన్న ఫోను కలవట్లేదే అన్న. చిన్న క్లారిటీ అన్న, అంటే చాలా డిస్కషన్ అవుతుంది, హాట్ టాపిక్ ఇదే నడుస్తుంది ఈరోజు. చిన్న రికార్డు సిరన్న, ఈరోజు జరిగినటువంటి హోటల్లో జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా జరిగినటువంటి హోటల్లో మీటింగ్ సందర్భంగా సో మీకు అలాగే గుడెం మహిపాల్ రెడ్డి సంబంధించినటువంటి అనుచరుల మధ్యలో గొడవైందన్నటువంటి ప్రధానంగా వినపడతా ఉన్నటువంటి చర్చ. సో ఎందుకన్నా మొన్న కూడా ఒక కమిటీ వేయడం జరిగింది, మీరు మధ్యలో ఉన్నటువంటి విభేదాలని ఇప్పటికైనా తొలగించుకోవాలని చెప్పేసి గాంధీ భవన్ వేదిక కూడా మీకు చెప్పినటువంటి సందర్భం. సో ఇప్పటికి సైతం కూడా ఎందుకు ఈరోజు జరిగినటువంటి మీటింగు సారాంశం ఏంటి, ఎందుకు అక్కడ ఫైర్ కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డదన్న? అయినా యాక్చువల్లీ ఏంటంటే వర్గాల మధ్యలో ఏమి ఘర్షణ కాదు, అది ఓన్లీ ఏమైపోయిందంటే అక్కడ వచ్చినటువంటి ఇన్ఛార్జ్ గా వచ్చినటువంటి మెట్టు సాయి చైర్మన్ గారు వారికి ఉన్నటువంటి కార్యకర్తల ఆవేదన, అంటే ఇన్ని రోజులైంది కమిటీ చేసారు, రిపోర్ట్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి, ఇంకెప్పుడు మాకు తనని తీసుకొచ్చి తను ఇట్లాంటి మీటింగ్లు కూడా ఏది పార్టీకి చేయకపోవడం, ఇప్పటి వరకు మీటింగ్లు పెట్టకపోవడం, అంటే కాంగ్రెస్ కన్వేసుకోకపోవడం, ప్రచారం చేయకపోవడం, ఇవన్నీ జరుగుతున్నాయి కదా. ఇక్కడ పార్టీ నష్టపోతుంది కదా, మీరు ఇంకెందుకు దీన్ని లాపరవా చేస్తున్నారు, ఇన్ని రోజులు అయింది కదా, కమిటీ కూడా వచ్చిపోయింది కదా, రిపోర్ట్ తీసుకుంటారు కదా, మళ్ళీ ఎందుకు ఇంతవరకు ఇంకా ఏమీ మమ్మల్ని పిలవలేదు, ఎందుకు ఇంకెంతవరకు ఏమి యాక్షన్ జరగలేదు అనే దాని మీద కార్యకర్తలు మెట్సాయిని అడగడం జరిగింది. అంటే మీరు వెళ్ళింది కదా, మీరు గాంధీ భవన్కి వెళ్ళిండ్రు, గుడెం మహిపాల్ రెడ్డి రాలేదన్న అక్కడికి పిలిచి మళ్ళీ కమిటీ? అదే ఆ కమిటీ నన్ను పిలిచినారు, తనను కూడా పిలిచినారు. ఓకే, నన్ను పిలిచినారు, నా వర్షన్ ఏందో నేను కూడా చెప్పడం జరిగింది, తనను కూడా పిలిచినట్టు తన వర్షన్ కూడా చెప్పడం జరిగింది. అదే దీని ఫైనల్ కంక్లూడ్ ఏం చేయలేదు, ఇంకెందుకు జాప్యం చేస్తున్నారు, ఇబ్బంది అవుతుంది ఇక్కడ స్థానికంగా అని చెప్పి కార్యకర్తల ఆవేదన. సో ఇప్పటికి సైతం కూడా అంటే గుడెం మహిపాల్ రెడ్డి సోదరుడైనటువంటి మసూదన్ రెడ్డి ఇంకొక ఇండిపెండెంట్ అభ్యర్థిని నిలబెట్టి ఆయన తరపున ప్రచారం చేస్తూ ఉన్నాడు. ఒక పక్కన మొన్న క్యాంప్ ఆఫీసులో ముఖ్యమంత్రి గారి యొక్క ఫోటో లేదు, నా ఇష్టం ఉంటే పెట్టుకుంటా లేకపోతే లేదు అన్నటువంటి మాటలు మాట్లాడడం జరిగింది. సో సొంత తమ్ముడు సైతం కూడా పార్టీకి వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలను కూడా పట్టించుకోవట్లేదు అన్నటువంటి ప్రధానంగా వినపడతా ఉన్నటువంటి చర్చ.
దీని ద్వారా ముఖ్యమంత్రికి కావచ్చు మీలాంటి వాళ్ళకి కూడా ఆడ ఉన్నటువంటి పటాన్ చెరువు సంబంధించిన కార్యకర్తలంతా తెలుపుతున్నప్పటికీ అధిష్టానం ఎందుకు గూడెం మహిపాల్ రెడ్డి వ్యవహార శైలి పట్ల స్పందించట్లేదు అనుకోవచ్చు. ఇప్పుడు అదే కదన్నా మా బాధ అంతా అదే కదా. ఇప్పుడు పటాన్ చెరువు కాంగ్రెస్ ఆవేదన అంతా అదే. ఇప్పుడు కార్యకర్తల ఆవేదన కావచ్చు, మొత్తం ఉన్నటువంటి నాయకుల ఆవేదన కావచ్చు. ఈ రోజు ఏంటంటే తను తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ తన ఇలాంటి ఫోటో పెట్టుకోవడం కార్యక్రమాలు చెప్పడం, దాని తర్వాత మళ్ళీ వాళ్ళ సోదరుడు వాళ్ళ తమ్ముడు వెళ్ళి ఆడ నామినేషన్ ఫైల్ చేయడం ఇండిపెండెంట్ క్యాండిడేట్ తోడు. అంటే ఇదంతా కూడా పార్టీని డ్యామేజ్ చేసే కార్యక్రమాలు జరుగుతున్నాయి కదా. ఇప్పుడు పదే ఆ జరిగిన సంఘటన వెంటనే వారం రోజులకే మళ్ళీ ఇది జరిగింది. అంటే ఇవన్నీ చేస్తుంటే కూడా ఎందుకు ఇంకా దీన్ని ఏదొక్కడో ఫుల్ స్టాప్ పెట్టట్లేదు అనేది కార్యకర్తల ఆవేదన. ఇది వచ్చినటువంటి ఇన్ఛార్జి కూడా అదే చెప్తా ఉన్నారు, పార్టీ డ్యామేజ్ అవుతుంది, మళ్ళీ ఈ రోజు ఆయన పెత్తనం చేస్తాడా, మళ్ళీ ఆయన చేయాలనుకుంటే మళ్ళీ మీటింగ్ పెట్టాలి, ఎమ్మెల్సీ బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఇప్పుడు ఇవన్నీ బాధ్యతలు ఉన్నాయి కదా, ఈ బాధ్యతలు ఎవరు తీసుకుంటారు? పెత్తనం ఏమో ఆయన ఈయనకు వచ్చినా అంటాడు, జెర్సేపు రాలేదంటాడు, దేవుని కొందాం అంటాడు, పెత్తనం ఏమో నేను చేస్తా అంటాడు అధికారికంగా. మళ్ళీ ఇట్లాంటి పార్టీ కార్యక్రమాలు ఎవరు చేయాలి? మరి ఎక్కడ కూడా ఎమ్మెల్సీ క్యాండిడేట్ కి కనీసం మద్దతు చేస్తున్నాను ఎక్కడ ప్రకటించలే. అవును, మళ్ళీ ఇవన్నీ వస్తున్నప్పుడు పార్టీ డ్యామేజ్ అవుతుంది, పార్టీకి ఇబ్బంది అవుతుంది అనేది కార్యకర్తలు వర్షం. ఈరోజు ఈ రోజు జరిగినటువంటి మీటింగ్లో అంటే స్థానిక ఎమ్మెల్యే మీ పార్టీలో చేరినటువంటి ఎమ్మెల్యే సైతం కూడా మీ పార్టీ నిలబెట్టినటువంటి అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేయకపోవడం, సో ఇన్ఛార్జ్గా వచ్చినటువంటి మెట్టు సాయికి మీరు ఏమైనా కంప్లైంట్ చేయడం జరిగింది. సో ఇప్పటికైనా కానీ ఆయన పైన ఏమైనా చర్యలు ఉంటాయా? ఎందుకు ఈ రోజు రానట్టు? ఆయనకు ఏమన్నా ఆహ్వానం లేదా, లేకపోతే కావాలని రాలేదని అనుకుంటా ఉన్నారా? తను ఎక్కడ కూడా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనట్లేదు, అది అందరికి తెలిసినటువంటి విషయమే. తను ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ కనివేసుకునే తిరిగే పరిస్థితి ఏం లేదు, ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసేయం అనే పరిస్థితి అయితే ఏం లేదు. కాబట్టి ఈ రోజు కూడా స్పష్టంగా అందరు చూస్తూనే ఉన్నారు కదా, తన కూడా స్వయంగా చూసింది కదా ఈ రోజు. అంటే ఎక్కడ కూడా ఆయన పాల్గొనట్లేదు, ఎక్కడ కూడా ఆయనకు చెప్పినా కానీ పట్టించుకోవట్లేదు. కాబట్టి దాని విషయంలో పార్టీ అనేది ఇబ్బంది అవుతుంది కదా. మన కార్యకర్తలు మేము ఏం చేయాలి? ఇన్ని రోజులు ఉంది, రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లు ఉన్నాయి కదా, మరి డ్యామేజ్ అంతా రేపు పొద్దుగా ఇబ్బంది అవుతుంది మాకు అనేది వాళ్ళ వర్షన్. ఓకే, మరి ఫైనల్ గా ఏం చేయాలనుకుంటున్నారు? అంటే మళ్ళీ దీనిపైన ఏమైనా కంప్లైంట్ చేయాలనుకుంటున్నారు? కంప్లైంట్ ఏమో తనకు ఆల్రెడీ లైవ్ లో చూసింది కదా, ఇంకా కంప్లైంట్ చేసేది ఏముంటది. అన్ని స్పష్టంగా మొన్న కూడా ఏవి నామినేషన్ వెళ్ళిన విషయం కూడా అన్ని కూడా చెప్పడం జరిగింది. మరి కమిటీ ఏం నిర్ణయం తీసుకుంటుంది అనేది వేసి చూడాలన్నా. సో ఇన్ని జరుగుతున్నప్పుడు కూడా మీ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఇప్పటివరకు కూడా హెచ్చరించినటువంటి దాఖలైతే కనబడట్లేదు. సో ఎందుకని గూడెం మహిపాల్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ వెనకేసుకొస్తుందని అనుకోవచ్చు? అది నాకు ఎలా అర్థం తెలుస్తుందన్నా, నాకు తెలియదు కదా, అది ఎలా తెలుసు నాకు. నా బాధ ఏంటి, నికాసమైన కార్యకర్తగా పనిచేసిన కాబట్టి పార్టీ కాపాడాలి ఇక్కడ, పార్టీ బతకాలి ఇక్కడ. రేపు కార్యకర్తలు ఎన్ని సంవత్సరాలు 10 సంవత్సరాలు ఏదైతే రేపు గెలిపియాలి, మన అధికారం రావాలని కోరుకుర్రో, ఈరోజు అధికారం వచ్చింది. కానీ ఈరోజు మళ్ళీ ఈ బాధలు ఏంది, 10 సంవత్సరాలు అదే బాధలు, మళ్ళీ ఇదే బాధలు మళ్ళీ కొట్లాడుకుంటూ తిరగాలన్నా అనే బాధతో ఆవేదనతో వాళ్ళందరూ ఉన్నారు. కాబట్టి స్థానిక సంస్థలు గెలవాలంటే దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి, దీన్ని ఖచ్చితంగా వెంటనే మాట్లాడాలి, ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి మేమందరం కోరుకుంటున్నాం. అంటే మీ పార్టీ నిలబెట్టినటువంటి అభ్యర్థి కాకుండా ఇండిపెండెంట్గా నిలబెట్టినటువంటి అభ్యర్థికి తరపున వాళ్ళ తమ్ముడే ప్రచారం చేయడం, ఇదంతా కూడా ఈ కాంగ్రెస్ పార్టీని విభేదించి వెళ్ళినట్టే కదా. ఇది ఎవరికైనా చిన్నపిల్లని అడిగినా కానీ ఇది అర్థమైపోతుంది. అట్లాంటి సందర్భంలో సో అది ఎందుకని గూడెం మహిపాల్ రెడ్డి వ్యవహార శైలి పట్ల ఇప్పటికి సైతం కూడా సూచిస్తున్నట్టుగా వ్యవహరిస్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ. సో మీలాంటి పార్టీ కోసం పనిచేసేటువంటి వ్యక్తులు రేపు ఏమైనా చేయొచ్చు కదా, ఏమైనా కూడా కావచ్చు. ఎందుకంటే నికార్స్ అయినటువంటి కార్యకర్తలని అట్లాంటి వ్యక్తులు వాళ్ళు చేసేటువంటి పనుల ద్వారా దూరమయ్యేటువంటి అవకాశం కనపడుతుంది కదా. ఎందుకు ఇటువంటి దాని పట్ల కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకోవట్లేదు? కాంగ్రెస్ పార్టీ నిజంగా అంటే బాగుండాలి, అర్థం రావాలని కోట్లాడిన వాళ్ళం అందరము. ఈ రోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తనతో ఇబ్బంది జరుగుతుంది, నష్టపోతుంది అనే బాధ ఆవేదనతోనే ఉన్నటువంటి వ్యక్తులు మేమందరం కూడా. అది చెప్పినాము, కమిటీ వచ్చింది, కమిటీ రిపోర్ట్ తీసుకుంది, కమిటీ సబ్మిట్ చేసినాక పిలిచి మాట్లాడతారు అన్నారు. అంటే ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఇవన్నీ రావడంతో ఆగినట్టు అనిపిస్తుంది నాకు. ఇది అయిపోయిన తర్వాత ఖచ్చితంగా పిలిచి మాట్లాడుతుండొచ్చు, ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకుంటారు అనేది నాకు సంపూర్ణ విశ్వాసం ఉందన్న. సో మీరేమైనా కొంచెం ఈ రోజు జరిగినటువంటి మీటింగ్లో కొంత మనస్తాపానికి ఏమైనా గురైలా? సో స్థానిక అయినటువంటి ఎమ్మెల్యే పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే రాకపోవడం, సో ఇదంతా ఏంటి అన్నటువంటి భావనకు వచ్చింది ఏమైనా మీరు? అంటే బాధ ఎక్కడ కలుగుతుందంటే పార్టీ నష్టపోతుందనే బాధ, అంతే, వేరేదేం లేదు. పార్టీని అసలు ఏ విధంగా మేము కొట్లాడి నిలబెట్టినామో ఈరోజు
ఇట్లా పార్టీ అన్యాయం జరిగిపోతుంది, కార్యకర్త ఆవేదన చెందుతున్న బాధ తప్ప వేరేదేం లేదు. వాళ్ళందరూ బాధపడుతున్నారు, అదే కదన్నా ఈరోజు ఇబ్బంది పడుతున్నాము, అధికారం వచ్చినా కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం ఏముంది మాకు అనేది వాళ్ళ వర్షం. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ. సో ఇది సీరన్న చెప్తా ఉన్నటువంటి అంశం. ముఖ్యంగా సో చాలా రోజుల కాలం నుండి జరుగుతున్నటువంటి వ్యవహారం మన అందరికీ కూడా తెలుసు. అది దాంట్లో పటాన్ చెరువు పంచాయతీ గుడెమైపాల్ రెడ్డి వర్సెస్ శ్రీనివాస్ గౌడ్ మధ్య జరుగుతున్నటువంటి దీంట్లో సో పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి పార్టీ నియమించినటువంటి పార్టీ నిలబెట్టినటువంటి అభ్యర్థి కోసం పనిచేయకుండా వేరే వాళ్ళ కోసం పనిచేయడం, అలాగే ఇవాళ పెట్టినటువంటి మీటింగ్ కూడా రాకపోవడం పట్ల కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా స్పందించాల్సినటువంటి అవసరం ఉందన్నటువంటి అభిప్రాయాన్ని తను వ్యక్తం అయితే చేస్తా ఉన్నాడు. ఇప్పటికైనా కానీ కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి ఇంకా గూడెమైపాల్ రెడ్డిని వల్ల కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది అని చెప్పేసి ఇంకా నమ్మడం మాత్రం మూర్ఖత్వమే. మీ పార్టీ అభ్యర్థి కోసం కష్టపడాల్సినటువంటి ఎమ్మెల్యే మీ పార్టీలో లేకుండా నీ పైన ప్రేమతోటి రేవంత్ రెడ్డి గారు మీ పైన ప్రేమతోటి వచ్చింది కావచ్చేమో మీ పార్టీలకని అనుకుంటా ఉన్నావు, కానీ ఆయన పక్కా హరీష్ రావు మనిషి. ఇది నన్ను అడిగినా ఇంకెవరిని అడిగినా అది చెప్పేటువంటి అంశమే. కావాలని చెప్పేసి హరీష్ రావే మీ పార్టీలోకి పంపడం జరిగింది. ఇక దీన్ని ఇప్పటికి కూడా పిల్లేదో కళ్ళు మూసుకొని పాలు తాగినటువంటి తీరుగా అయ్యేలా మీరు ఇంకా గుర్తించకపోతే అది మీ పొరపాటు అవుతుంది. అక్కడ ఒక ఉన్నటువంటి మీ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసేటువంటి వాళ్ళని నానా రకాలుగా హింసిస్తూ ఉన్నాడు. ఈరోజు సరే అంతేందుకు వాళ్ళు హింసిస్తాడా లేదా ఎక్కడైనా పోనీ, అది ఎక్కడ గంగలైనా గలవని, కానీ మీ పార్టీ అభ్యర్థికి సంబంధించినటువంటి ప్రచారంలో ఒక మీటింగ్లో ఆ సంబంధించిన నియోజకవర్గ ఇన్ఛార్జి పెట్టుకున్నటువంటి ఆ మీటింగ్కి రాకపోవడం, మరి ఇదంతా కూడా ఒక దుర్మార్గమైనటువంటి చర్య. ఇప్పటికైనా గుర్తించాలి. ఆ ఇద్దరి మధ్యలో ఇప్పటికైతే సయోధ్య మాత్రం కుదిరేలాగా అయితే లేదు. అది ఎప్పుడున్నప్పుడు కూడా ఈ విభేదాలు ఇంకా రచ్చకెక్కేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు 14-15 నెలల కాలంలో 10 సార్లు పంచాయతీ అయింది గూడెమైపాల్ రెడ్డి వర్సెస్ కాటా శ్రీనివాస్ గౌడ్ అని. ఒకసారి ఆలోచించుని ఇలా ఈ సమావేశానికి ఎందుకు రాలేదో చెప్పాలి ఒకటి. రెండోది, గూడెమైపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డి ఇంకో అభ్యర్థిని బరిలోకి నిలిపి ఆయన తరపున ప్రచారం చేస్తాడు. మీ పార్టీ మరి ఏది క్రమశిక్షణ కమిటీ ఎక్కడ పోయింది? మీ సంబంధించినటువంటి నాయకులు ఏ చర్యలు తీసుకున్నట్టు, వాళ్ళకు ఏ విధమైనటువంటి హెచ్చరికలు జారీ చేసినట్టు? మరి ఇది ఇంకా కూడా మీరు గుర్తించకపోతే అత్యంత పొరపాటు చేసినటువంటి వాళ్ళే అవుతారు. సో చూద్దాం మరి ఇది ఇంకా ఎంత దూరం పోతుంది, ఇంకేందనేది కూడా మనం చూడాల్సినటువంటి పరిస్థితే. ఇప్పుడైతే పటాన్ చెరువులో కాంగ్రెస్కు సంబంధించినటువంటి నాయకులు మాత్రం ఆందోళన చెందుతా ఉన్నారు గూడెమైపాల్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యవహారాల పట్ల. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.